ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 340వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దికుండి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం రాగానికి ఆధారం యోగం కావాలి తప్ప రోగం కారాదు అని చెప్పుకున్నాం. భవరోగం. హరుడు యోగి, హరి రాగి అయినా తపస్వాధ్యాయ నిర్గుణం హరి యొక్క స్వరూపం. జ్ఞాన భాషితమే విభూతి, ఐశ్వర్య కారకమే పరతత్వం అని చెప్పుకుంటూ ఉన్నాం. చిద్విలాసాన్ని శ్మశాన వాటికలో స్వామి ఎందుకు ఉంటున్నాడో, ఆ వైరాగ్యం యొక్క లక్షణం ఏమిటో చాలా వివరంగా లోగడ చెప్పాను. విన్నవాళ్ళకి అన్వయించుకుంటే తెలుస్తుంది. ద్వంద్వ విదూరం సృష్టి అనగా ప్రాప్త కర్మ అనుభవ సాధనకు జన్మ. అక్షరం జాగ్రత్తగా వింటే తప్ప అనుభవానికి రాదండి. ప్రాప్త కర్మ అనుభవ సాధనకు ఈ జన్మ, అంతే కదా. పూర్వజన్మలో ఆచరించిన కర్మఫలాలు, అది ఏ జన్మైనా సరే, మానవ జన్మ కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, 84 లక్షల జీవరాశుల్లో మన కర్మను బట్టే మన జన్మ. యోగుల యొక్క హృదయ పద్మ సౌరభాలే పరతత్వ నిలయములు. యోగులలో మేల్కొని ఉండే తత్వం అది జ్ఞాన భాషిత పరతత్వం. అయోగులలో సన్యాసులు ఉంటారు. సన్యాసులు కాదు, సన్నాసులు, అవకాశవాదులు, అభిజాత్యం ఎక్కువగా ఉన్న పొగరుబోతులు. ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర, అదే తమస్సు. ఈ తమస్సుకు అవతల వెలుగు మళ్ళీ. అందుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అంటే ఇది గరుత్మంతుడు దర్శించినటువంటి ఆ వెలుగు ఇది. అలాగే యుద్ధకాండలో అర్జునుడు దర్శించినటువంటి వెలుగు కూడా ఇదే, యుద్ధ పర్వంలో. కాబట్టి బహుజాగ్రత్తగా వినమనవి. నేటి విషయాన్ని ప్రవేశానికి ముందు నుతి. శివా తాండవ మాయాలోలుండా అండపిండ బ్రహ్మాండ కైలీ విలాస భవా కాంతలిర్వురా మదన వైరీ నీకు సంసారమే రీతి సాగనేచ్చు. విశ్వనాథుని వంట వల్ల కాటి సేధ్యమేల దిగంబర విరాగి హవ్వలే రీతి నుని చేరిరో, హవ్వలే రీతి నిన్ను చేరిరో, నీ నేర్పరితనమయ్యదో లోకమెరుంగునే. శివతత్వాన్ని సాధ్యమైనంతగా మీకు అందిస్తూ నుతి. అంతర్యాగం, బహిర్యాగం మానసిక పూజలో బాహ్యంగా. అంతర్యాగం, బహిర్యాగం. అంతర్బహిర్ శుద్ధి తత్సర్వం వ్యాప్తి నారాయణం అంటాం. అలాగే అవన్నీ మానసిక పూజలు. మరి బాహ్యంగా ఆచరణలు ఏదైతే చెప్తామో అది ఆచరించాలి కదా. దశక షట్కములు, దీని గురించి రేపు చెప్తాను నేను మీకు. నుతిలో 16 వికారాలు ఉన్నాయి. దశక షట్కములు ఏంటవి? ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు. ఈ 16 షోడశ కళ వైద్యం. ఈ 16 కళాత్మక వేదిక జగత్తు, అంతే కదా. ఒక క్షణం ఆలోచించండి. ఇవి లేకపోతే ప్రపంచం లేదు, సృష్టి లేదు. ఈ 16 కళాత్మక వేదిక జగత్తు. అందుకనే ఆయన ఇది భస్మసింహాసనమయ్యా ఇట లేక్షుంటు గజ్జ కదలించియాడు రంగస్థలంబు అవని పాలించు భస్మసింహాసనం అంటాడు. ఎవరు? జాషువా. అట నాట్య విన్యాసి నటరాజు. ఎక్కడ ఆయన నాట్యం? వేదాల శిరస్సులనే నాట్యరంగాలపై నటరాజు ఈయనే కదా. ఆయన నటకుడు కదా. ఆలోచించాలి. మీకేమి తోస్తుందో స్పందించండి స్వామి. బ్లూటిక్లు ఇచ్చి మాయం చేయటం ధర్మమా? నేను రోజూ మొత్తుకోవటం న్యాయమా? అందుకే
అంతర్బహిర్తత్ సర్వం వ్యాప్తి నారాయణం అనే స్థితికి జీవుడు చేరాలి. ఎలా చేరుతాడు? వింటే చేరతాడు. చదవటం మహా కష్టం. ఆచరించి సమాధిరోహణంగా జీవిస్తే, సమాధిరోహణం అంటే అందరూ కాషాయం కట్టుకోమని కాదు, మానసిక కాషాయం, సమంగా అధిరోహించడం. ఇప్పుడు నేను ప్రవచకుణ్ణి, ఈ ప్రవచనం ఎలా ఉండాలి? ఈ గ్రంథం చదవాలి, దీన్ని అవపోసన పట్టాలి, అర్థం చేసుకోవాలి, అంతరార్థాలు తెలుసుకోవాలి, క్షుణ్ణంగా ఎరగాలి. నా ఓపిన మేరకు, స్వామి అనుగ్రహం మేరకు మీకు సవినయంగా మనవి చేసే ప్రయత్నం నిష్కామ కర్మ యోగంగా నేను ఆచరించాలి. అది సమాధిరోహణం కదా. అలాగే శ్రోత వినాలి. వినటం ధర్మం, ఒక హిందూ ధర్మం. హిందూ పుట్టకబుట్టాం, హిందూ ధర్మం. వ్యవస్థలలో అన్యమతస్థులు దూరి దూరి నిండిపోయి ఉన్నారు. భవిష్యత్తు తెలుస్తుంది ఎంత ఘోరంగా ఉంటుందో. వినాలి. వినటం వల్ల ఏమవుతుంది? సంఘటిత శక్తి వస్తుంది, మానసిక దౌర్బల్యాలు వీడిపోతాయి. దేవాలయం, గుడి, భక్తి, సాంప్రదాయం, ధర్మం పిల్లలకు నేర్పటం ఒక్క 17 నిమిషాలు 17 జన్మలను ఉద్ధరిస్తుందండి. అదే సమాధిరోహణం. క్షేత్రజ్ఞ సువిరాజితంబునై. క్షేత్రము క్షేత్రజ్ఞము. నా దేహమే నాకు క్షేత్రం, ఇందులో జీవుడే క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రం యొక్క ధర్మాన్ని ఎరిగి ఈ క్షేత్రజ్ఞుడు జీవించాలి. అప్పుడు ఏమవుతుంది? సువిరాజితం అవుతుంది, సువిధాత్మకం అవుతుంది. ఆత్మ పరమాత్మల యొక్క సంయోగం చెందుతుంది. సువిధాత్మకం, వాసుదేవాత్మకము. ఆపై విధి విధానాలు ఎరిగినటువంటిది సువిధాత్మకం, ఆపై వాసుదేవాత్మకం. కాబట్టి ఆ జీవుడే అప్పుడు ఏమవుతాడు? హంస. మానస సరోవరంలో విహరిస్తుంది ఏ హంస. అట ఉండేది కైలాస నగసీమ కదా. పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. మనస సంచరే బ్రహ్మణి మానస సంచరే. ఓ మనస్సా, ఆ మనస్సునేటువంటి ఆ మానస సరోవరంలో విహరించుమా. బ్రహ్మజ్ఞాన ఇతుడవై. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన. ముందుకెళదాం. కాబట్టి ఆ విధంగా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విధంగా జీవుడు ఆ వెదుకులాట, ఆ ఎంపర్లాట, అది పరతత్వము కొరకై. అంతరంగ మథనమే క్షీరసాగర మథనం. నేను మాత్రమే ఇంతకు మించి ఏం చెప్పగలనండి, నా విశ్లేషణ ఇది. అంతరంగ మథనమే క్షీర సాగర మథనం కదా. సాధు పురుషులు గోవులా జీవిస్తారు. గోవు అంటే ఏమనుకున్నాం మనం? అగ్ని, హోమం కలిస్తే గోవు. మొన్న చెప్పుకున్నాం, గోవు అగ్నిమయం, అమృతమయం, యజ్ఞ విధాన మార్గ కారకం, దేవతా నివాసం, స్వర్గ మార్గం అందిస్తుంది గోవు. అంటే ఉద్ధరణ నిమిత్తంగా గో బ్రాహ్మణేభ్య స్వమస్సు అంటంలో గోవు యొక్క ప్రాధాన్యత, బ్రాహ్మణుల యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి రాగానికి ఆధారం యోగం కావాలని చెప్పటానికి ఇంత విశ్లేషణ, అనుసంధానం చేసుకొని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఓ మనిషి, వింటున్నావా? అయ్యా, తెక్కెన సోమయాజి విరచితం అనుశాసనిక పర్వం ద్వితీయాశ్వాసం నేటితో సంపన్నం చేసుకొని తృతీయాశ్వాసంలోకి మనం తొంగి చూస్తూ ఉన్నాం. శ్రీమదాంధ్ర మహాభారతం అనుశాసనిక పర్వం తృతీయాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. హే శ్రీహరినాథ, శ్రీహరి హరిహరనాథ, నిర్మల హృదయ ఆరామవాస. ఎవరికైతే నిర్మల హృదయాలు ఉంటాయో అవి ఆరామాలు. అందుట్లో స్వామి సేద తీరుతాడు. నమస్సులో అందుకునుమా అంటే నిర్మల హృదయమే దేవాలయం. మన ఆత్మ ప్రణిధానం చేయాలి కదా, అది దేవాలయంగా మారాలి. ఎలా మారుతుంది? ఆత్మ పరమాత్మల సంయోగం చెందితే మన హృదయం దేవాలయం అవుతుంది. ఎలా చెందాలి? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. అయ్యా, అంత వైశంపాయనుల వారు జనమేజయునితో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారట.
మానవుడు చేయదగిన పనులు చేస్తారయ్యా. అలా ఎలా చేస్తారో చేయదగిన పనులు అవి చెప్తాను విను అన్నాడు భీష్ముడు. అంటే జనమేజయునకు వైశంపాయనుల వారు వివరిస్తున్నారు. ధర్మరాజు అడిగిన మీదట ఆ ధర్మ సూక్ష్మాలన్నీ కూడా అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు మనవడైనటువంటి ధర్మరాజాదులకు పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ చెంత యోగి జనముల అందరూ కూడా మహామహామనులు యోగులనంతా ప్రవేశించి ఉండగా వివరిస్తున్నటువంటి ధర్మ సూక్ష్మాలయ్యా వేణం. వేదాధ్యయనం, ఆచరణం, దానాలు పట్టకపోవటం, కర్తవ్యనిష్ట, ఇంద్రియ నిగ్రహం, సత్య వ్రత ఆచరణ, బ్రహ్మచర్యం, తల్లి తండ్రి గురువు దైవం, ఎరిగి జీవించే విధానం, వారిని సేవించటం, ఇవన్నీ కూడా జీవన సూత్రాలు. ముందు మానవ జీవన విధానం ఎలా ఉండాలి, వాటికి సూత్రం ఏంటి, అసలు మూల సూత్రాలు ఏంటి? వేదాధ్యయనం, ఆచరణం, అందులో చెప్పినటువంటి విధి విధానాన్ని ఆచరించటం, దానాలు పట్టకపోవటం, ఎవడిస్తే వాడి దగ్గర దానాలు పట్టకూడదండి, ఎవడికి పడితే వాడికి దానం ఇవ్వకూడదు, చెప్పాం దానం ఎలా ఇవ్వాలో ఎలా పట్టారు. కర్తవ్యనిష్ట, ఎవరి కర్తవ్యాన్ని ఆ కాలానుగుణంగా వాళ్ళు నిష్టగా ఆచరించాలి కదా. ఇంద్రియ నిగ్రహం, పంచేంద్రియములు వాడి యొక్క నిగ్రహం. సత్యవ్రత ఆచరణ, సత్యహరిశ్చంద్రుని ఉదాహరణగా చెప్పుకున్నాం ఎన్నోసార్లు. బ్రహ్మచర్యం అంటే కేవలం సంసారానికి దూరంగా ఉండటం కాదు. బ్రహ్మచర్యం అనగా బ్రహ్మములో చరించటం, గృహస్థాశ్రమంలో ఉంటూనే బ్రహ్మంలో చరించాలి. జీవుడు జన్మించినది మొదలు వెళ్ళిపోయేంత వరకు బ్రహ్మచర్యం పాటిస్తూనే ఉండాలి, పాటిస్తూనే ఉంటాడు. కానీ అతను ఎరిగితే పునీతుడవుతాడు. తల్లి తండ్రి గురువు దైవం, వాడిని సేవించే విధానం చూడండి. తల్లి తండ్రి గురువు దైవం, ప్రప్రథమమైనటువంటి పాఠశాల తల్లి ఒడి, అందుకనే తల్లి. స్వామి మాతృహృదయం, అగ్ని శీతలం, పరతత్వమే. ఇవి జీవన సూత్రాలు. ఆపై గోదానం ఎలా ఉంటుంది, దాని యొక్క వైశిష్ట్యం ఏమిటి వివరించమని కోరాడు. దానికి చెప్తా ఉన్నాడు భీష్ముడు. గోశాలకేగి వాటికి సేవ చేస్తూ కనీసం ఓ రోజైనా ఉండి, ఆవు నా తల్లి, వృషభం నా తండ్రి, స్వర్గం వీటి యొక్క గర్భమే, ఆలమందుల నివాసం, నిలకడనిచ్చే తావులు, అవి అన్నిటినీ స్మరించాలి. గోశాలలో అర్హత గల వారికి భక్తి శ్రద్ధగా ఆవును దానం ఇవ్వాలి. అర్హత కలిగినటువంటి వారికి, తీసుకొని అమ్ముకునేవాడికి కాదు. దానం పుచ్చుకునేవారు విద్య వినయ సంపన్నతల పాపకార్య విదూరుండై. చూడండి ఇక్కడ విద్య వినయం. విద్య ఏమి ఇవ్వాలి? అభిజాత్యాన్ని ఇవ్వకూడదండి, వినయాన్ని ఇవ్వాలి కదా. ఆ విద్యా వినయం అది ఏమవుతుంది? అదే సంపద. ఆ సంపన్నతలతో పాపకార్య విదూరుండై, శాంత చిత్తంబు కలిగి, ఇంద్రియ నిగ్రహం కలవాడై ఉండాలి కదా. చంద్రలోక ప్రాప్తినిస్తుంది అయ్యా ఈ గోదానం అని బృహస్పతి మాంధాతకు తెలిపారు. అది నేను విని నీకు చెప్తా ఉన్నాను అని భీష్ముడు ధర్మరాజాదులకు వివరిస్తూ ఉన్నారు. మరి గోవులకు కపిలత్వం సిద్ధించిన విధానం వెయ్యది ఎలా? ఆ కపిలత్వం సిద్ధించిందయ్యా, అది కూడా చెప్తాను వినం. దేవతలకు బ్రహ్మ అమృతం ఇవ్వగా వారు దాన్ని గ్రోలారండి. ఆ అమృతం యొక్క సువాసనలకు కామధేనువు పుట్టిందయ్యా. దానికి గోవులు పుట్టాయి ఆ కామధేనువునకు. అవి హిమాలయములపై సంచరిస్తూ ఉండగా ఓ ఆవు లేక ఆ పాలు త్రాగుతూ ఉంది. గాలివాటుకు దాని నోటిలో నుండి వచ్చేటువంటి తెల్లని నురగ, ఆ పాల నురగ ఉంటుంది కదా, ఎగిరి అక్కడే తపస్సు ఆచరిస్తూ ఉన్నటువంటి శివుని తలపై పడింది. శివుడు ఆగ్రహించాడు. చిచర కన్నులెగయ్యా, చిచర కనుదర్రులగై, సీతారాం, చిచర కనుదరులగయ్యా, విచ్చిన కపిలత్వముందే విభుద
ప్రకరం బచ్చెరువందుచు కన్గొన నిచ్చేరువ సారభేయులమల చరిత్ర. ఏమంటున్నాడండి? చిచ్చర కనుదరులగయ. శివుని యొక్క ఆ చిచ్చర కన్ను, మూడవ కన్ను అగ్నిమయమై ఉంది. ఆ మూడవ కన్ను నిప్పులు గ్రక్కుతా ఉంది, విచ్చుకున్నది. ఎప్పుడైతే ఆ మూడవ కన్ను విచ్చుకున్నదో అక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ దేవతలు ఆశ్చర్యపడగా ఎర్రని రంగు పొందాయి. దేవతలు ఆశ్చర్యపడుతున్నారు, ఆవులు ఎరుపు రంగు పడ్డాయి. అవి బెదిరి పారిపోయాయి. అంత బ్రహ్మ శివుని దగ్గరికి వచ్చి దర్శించి మొక్కి, అయ్యా ఆవులకు ఎంగిలి దోషం లేదు నాయన, నీకు తెలవని విషయమా, కరుణించమని ప్రార్థించాడు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించ ప్రార్థన. బ్లూటిక్కులు ఇచ్చి మభ్యపెట్టకండి, దయతో వినండి. ఒక్క 15 నిమిషాలు అయ్యా ఉద్ధరించే ప్రార్థన రామా ఛానల్లో వినండి. సీతారాం.